ఈ మంత్ లో ఎట్లయినా జాబ్ కొట్టాలి మావా. ఇంటికని తీసేసినట్టు తీసేస్తారు. జాబ్ లేకపోతే గింత రెస్పెక్ట్ కూడా ఉంటలేదు తెలుసా. రే అంకుల్ రా అనుకున్నా మళ్ళా కలిసినావు వీళ్ళతోని. ఈ బీడి విషయం కళ్ళు తిరగంతో ఎందుకు తిరుగుతారా మీరు? మిమ్మల్ని కూడా ఏడదెంగుతాడు ఇడు. ఏమైంది డాడీ? ఏమైందంటే మేము రా బర్రెల గడ్డిదేమన్నా తెచ్చినావా? గడ్డా తేలే నేను నాకెవరు చెప్పారు గడ్డిదేమని. ఆటల పని తెంగుతున్నావా ఇంటికాడ? అలా నాకెవరు చెప్పారు అని మూడదోపు మాటలు మాట్లాడుతావు. గుద్దల వినుడు తిరుగుడు చేసుడు ఇద్దరు వెళ్తాందా నీకు? చేసి నా బొక్కలు తెల్లబడుతున్నాయి. నాకు చెప్పలే డాడీ నువ్వు గడ్డిదేమని. మళ్ళీ చెప్పలే అంటే నీకు తెలియదా గడ్డి కోసుకురావాలా ఒడ్ల పోంటని? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇంత అంటే ఏమన్నా అనంగానే ముఖం మారుతావు వాడిది మార్చినట్టు. నేను తినే అన్నం నా గుద్దల జొర్ర అన్నం. నీ చదువు అయిపోయినప్పుడు పక్కింటి పింకికి పెళ్లి అయింది. ఇప్పుడు దానికి ఇద్దరు పోరాలు. ఇంకెన్నరా నువ్వు మాకు చేసి పెట్టేది? ఆ పోరు ఏం పని లేకుండా అదే పని చేసుకుంటా పోరాలని అంటే నేనేం చేయాలి చెప్పు? కుక్కిన్నట్టు సంవత్సరానికి ఒక నేనేం చేయాలి చెప్పు దానికి? ఈ పిత్రేగాంతో తిరగకూరా మీరు. మిమ్మల్ని కూడా మొట్ట ఊపుతాడు. పని చేసుకొని బతికేటోళ్ళు రెక్కాడితేనే డొక్కాడే బతుకులు మనవి. అత్తున్న పాడాడి ఎందుకు కొడుతున్నావు రోడ్డు మీద? పండు బిడ్డ ఇంట్లో పండు. ఆ ఫోన్ పట్టుకొని ఉండి ఇంట్లో తిండి పెడుతుంది ఫోన్ నీకు. నాడు పొద్దుగాల నుండి ఒరి సత్తున్నాయి బర్లు. పోతున్నతి ఎందుకు మందులో మానది ఎంతో? ఎండకాలు తీయ కూద్దాం కాదు, పాలు వింట కూద్దాం కాదు. ఏం చేసుకొని బతుకుతారా నువ్వు? 100